బ్రేకింగ్ న్యూస్. ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగానే మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మహదేవ్పూర్ మండలాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వెళ్లే వాహనాలను, వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గుత్తుకోయ గుడారాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. అక్కడ ఉన్న గూడాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ గుత్తికోయల గూడాల దగ్గరికి వెళ్ళి అక్కడ అణువణువును పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ ఉన్న వారితో గుత్తుకోయలతో పోలీసులు మాట్లాడుతున్నారు. మావోయిస్టుల గురించి వాకబు చేస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం మనకు అందుబాటులో ఉన్నారు. మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్కు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి. వెంకటరత్నం, మావోయిస్టుల బంద్ నేపథ్యంలో, బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికీ మావోయిస్టులు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా నిన్నటి నుండి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించి కూడా గతంలో కూడా పిలుపునిచ్చారు. దాని నేపథ్యంలో ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ అంటే భూపాలపల్లి, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లితో కూడా ములుగు, వరంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యులు కూడా వీళ్ళు పిలిపించి ఈ రోజు బంద్కు పిలిపించారు. అంటే 29వ తారీఖు ఈ వారోత్సవాల్లో కూడా అంటే రోజుకొక యాక్టివిటీస్, వీళ్ళ ప్రాబల్యం చాటుకోవడానికి కూడా రోజుకొక యాక్టివిటీస్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక నిఘా వర్గాల ఆలోచనల నేపథ్యంలో కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇటు భూపాలపల్లి ఎస్పీ, అలాగే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కొంతమంది లీడర్లను కూడా ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేస్తున్నాయి కాబట్టి ఏంటంటే అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతాల్లో ఒక కోమింగ్ చేపెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధి అని చెప్పి వీళ్ళకు మాయమాటలు చెప్పించి వీళ్ళ ఆలోచన విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చి లాస్ట్ కు చివరికి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్నే ఒక ఇబ్బందులకు గురి చేసి కార్పొరేట్ శక్తులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అన్నటువంటి విధానాల్లో వాళ్ళు స్పష్టంగా ఆ లేఖలో పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య కూడా ఎక్కడ ఈ పేదల అభివృద్ధి కోసం జరగలేదు. ఇప్పుడు ఇసుక మాఫియాతో పాటు ఇక్కడ సహజ వనరుల మీద ఒక దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ సహజ వనరుల దోపిడీకి అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగానే ప్రజల నుంచి ప్రజా ఉద్యమాలనే తిప్పికొట్టాలని ఇటు మావోయిస్టులు భావిస్తున్నారు. ఈ మావోయిస్టులు భావిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో వీళ్ళు ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ బాట పట్టాలని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులను అలాగే గ్రామస్తులను కూడా చైతన్యపరుస్తున్నారు. వీరికి సాయుధంతో పాటు ఆయుధాల ద్వారా నమ్ముకొని ఏమీ మనం సాధించలేము కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ వ్యవస్థలకు వెళ్ళాలి. అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆయుధాలను నమ్ముకుంటే అభివృద్ధి జరగదన్నది వీళ్ళు స్పష్టంగా ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఈ వారోత్సవాల సందర్భంగా నిన్ననే వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 28 నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు మళ్ళీ ఈ రోజే లేఖ విడుదల చేయడము, అలాగే 29వ తారీఖు అంటే ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే వీళ్ళు ప్రాబల్యం చాటుకోవడానికి రోజుకొక యాక్టివిటీస్ ద్వారా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్. రైట్ వెంకటరత్నం, ఈ రోజు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మహదేవ్పూర్ మండలాలలో పోలీసులు తనిఖీలు జరుగుతున్నాయి. గుత్తికోయల గూడాల దగ్గర ప్రత్యేక నిఘాను పెట్టారు పోలీసులు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.
బ్రేకింగ్ న్యూస్. ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగానే మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మహదేవ్పూర్ మండలాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వెళ్లే వాహనాలను, వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గుత్తుకోయ గుడారాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. అక్కడ ఉన్న గూడాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చేస్తున్నారు. రైట్ వెంకటరత్నం. ఈరోజు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మహాదేవ్పూర్ మండలాలలో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. గుత్తికోయల గూడాల దగ్గర ప్రత్యేక నిఘాను పెట్టారు పోలీసులు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్. ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగానే మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మహదేవ్పూర్ మండలాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వెళ్లే వాహనాలను, వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గుత్తుకోయ గుడారాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. అక్కడ ఉన్న గూడాలలో పోలీసులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ గుత్తికోయల గూడాల దగ్గరికి వెళ్ళి అక్కడ అణువణువును పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ ఉన్న వారితో గుత్తుకోయలతో పోలీసులు మాట్లాడుతున్నారు. మావోయిస్టుల గురించి వాకబు చేస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం మనకు అందుబాటులో. ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ అంటే భూపాలపల్లి, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లితో కూడా ములుగు, వరంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యులు కూడా వీళ్ళు పిలిపించి ఈ రోజు బంద్కు పిలిపించారు. అంటే 29వ తారీఖు ఈ వారోత్సవాల్లో కూడా అంటే రోజుకొక యాక్టివిటీస్, వీళ్ళ ప్రాబల్యం చాటుకోవడానికి కూడా రోజుకొక యాక్టివిటీస్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక నిఘా వర్గాల ఆలోచనల నేపథ్యంలో కూడా వీళ్ళు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇటు భూపాలపల్లి ఎస్పీ, అలాగే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కొంతమంది లీడర్లను కూడా ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేస్తున్నాయి కాబట్టి ఏంటంటే అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతాల్లో ఒక కోమింగ్ చేపెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధి అని చెప్పి వీళ్ళకు మాయమాటలు చెప్పించి వీళ్ళ ఆలోచన విధానంలో
విధానాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి లాస్ట్ కు చివరికి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్నే ఒక ఇబ్బందులకు గురి చేసి కార్పొరేట్ శక్తులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అన్నటువంటి విధానాలను వాళ్ళు స్పష్టంగా ఆ లేఖలో పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య కూడా ఎక్కడ ఈ పేదల అభివృద్ధి కోసం జరగలేదు. ఇప్పుడు ఇసుక మాఫియాతో పాటు ఇక్కడ సహజ వనరుల మీద ఒక దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ సహజ వనరుల దోపిడీకి అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగానే ప్రజల నుంచి ప్రజా ఉద్యమాలనే తిప్పికొట్టాలని ఇటు మావోయిస్టులు భావిస్తున్నారు. ఈ మావోయిస్టులు భావిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో వీళ్ళు ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ బాట పట్టాలని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులను అలాగే గ్రామస్తులను కూడా చైతన్యం పరుస్తున్నారు. వీరికి సాయుధంతో పాటు ఆయుధాల ద్వారా నమ్ముకొని ఏమీ మనం సాధించలేము కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ వ్యవస్థలకు వెళ్ళాలి. అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆయుధాలను నమ్ముకుంటే అభివృద్ధి జరగదన్నది వీళ్ళు స్పష్టంగా ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఈ వారోత్సవాల సందర్భంగా నిన్ననే వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 28 నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు. మళ్ళీ ఈ రోజే లేఖ విడుదల చేయడము అలాగే 29వ తారీఖు అంటే ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం కూడా చర్చనీయాంశంగా మారుతుందంటే వీళ్ళు ప్రాబల్యం చాటుకోవడానికి రోజుకొక యాక్టివిటీ ద్వారా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్ రైట్ వెంకటరత్నం, ఈరోజు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ కు నిరసనగా ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగరం, మహాదేవ్పూర్ మండలాలలో పోలీసులు తనిఖీలు జరుగుతున్నాయి. గుత్తికోయల గూడాల దగ్గర ప్రత్యేక నిఘాను పెట్టారు పోలీసులు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.